హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్స్ గురించి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి, మీరు ప్రిపరేషన్లో ఉన్నారా లేదా, రియాలిటీగా హార్డ్ వర్క్ చేస్తున్నారా, స్మార్ట్ వర్క్ చేస్తున్నారా, లేదా ఇవి రెండు చేసి మీరు జాబ్ క్రాక్ చేయలేకపోతున్నారా, నెక్స్ట్ 100% సిలబస్ కవర్ చేశారా మీరు ఇంతకీ, పేపర్ లెవెల్ ఒక్కొక్కసారి ఈజీ ఎందుకు వస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో, ఒక్కొక్కసారి మీడియం వస్తుంది, ఒక్కోసారి హార్డ్ వస్తుంది. దీనిపైన గురించి ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. కట్ ఆఫ్ చూసి డెసిషన్. ఏం కట్ ఆఫ్ గురించి? ఇప్పుడు చూసిన కట్ ఆఫ్ల్లో రీసెంట్గా మనకి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ రిలీజ్ చేశారు. 120కి ఆల్మోస్ట్ ఆల్ 104 పోయింది కట్ ఆఫ్. ఎందుకు ఇంత కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది? అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్స్ అంతా అవుట్ ఆఫ్ ప్రిపరేషన్ చేస్తేనే మీరు జాబ్ క్రాక్ చేయగలరా? అసలు ఎందుకు ఇంత కట్ ఆఫ్ పోతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయము. ఇంకొకటి, మీ డెసిషన్స్ కూడా తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. మీరు ఇలాగే ప్రిపరేషన్లో కంటిన్యూషన్లో ఉన్నారా? అదే 4 ఇయర్స్తో 5 ఇయర్స్తో జాబ్ రాకోకుండా ఈసారైనా వస్తుంది ఈసారైనా వస్తుందిలే, వీళ్ళందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయండి దీంట్లో. ఇంకొకటి, ఎవరైతే ఫస్ట్ టైం ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు కూడా బాగా చూడండి. మీకు 100% యూజ్ అయ్యే వీడియో, 100% మీకు యూజ్ అయ్యే వీడియో. ఖచ్చితంగా చూడండి వీడియో చివరి వరకు, పేషెన్స్తో చూడండి. ఒక్కసారి బాగా మీకు అన్ని రియాలిటీ వస్తుంది. రియాలిటీలో అయితే ఖచ్చితంగా ఉంటారు మీరు. ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి చూడండి మా వీడియో. నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను ఫస్ట్. సో రీసెంట్గా మనం వీడియో కూడా చేసామన్నమాట. టోటల్ అప్కమింగ్ పోస్ట్ వచ్చి 1,60,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది రైల్వే మినిస్టర్ గారే మనకి చెప్పారు. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇస్తా. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎందుకంత కట్ ఆఫ్ పోయింది? ఈ కట్ ఆఫ్ చూసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకొచ్చండి. ఏ లెవెల్లో ఉన్నారు బయట, కాంపిటీషన్ లెవెల్ ఏ రేంజ్లో ఉంది, ఏ రకంగా సిన్సియారిటీతో ప్రిపేర్ అవుతున్నారు, దీనిపైన ఒకసారి మాట్లాడతాను. చూడండి, ఒకసారి గమనించండి ఒకసారి. సో ఒక్కసారి చూస్తే మనం గమనిస్తే రీసెంట్గా అండర్ గ్రాడ్యుయేట్ చెన్నై మనము కట్ ఆఫ్ గురించి కూడా మాట్లాడుతున్నాం. చూడండి, ఈ కట్ ఆఫ్లో ఒకసారి డిసైడ్ కాండి మీరు. చూడండి ఒకసారి రఫ్గా తెలుసుకుందాం. యూఆర్కి వచ్చి కేటగిరీ 1కి 84 పోయింది, ఎస్సీ 81, ఎస్టీ 78, ఓబీసీ 84, ఈడబ్ల్యూఎస్ 82, ఎక్స్ సర్వీస్మెన్ 65. అంటే ఇది ఎంతకి? 100 అవుట్ ఆఫ్కి, 120కి కాదు, 120కి చేంజ్ చేశాను. చూడండి ఒకసారి ఎంత పోయిందో కట్ ఆఫ్. అంటే పేపర్ ఎగ్జామ్ జరిగింది మనకి 120 మార్క్స్కి. 120 మార్క్స్కి కట్ ఆఫ్ చూడండి ఒకసారి. యూఆర్ కేటగిరీకి ఎంత పోయింది? 101 పోయింది. అంటే ఎంత తక్కువ? 120 మార్క్స్, 19 మార్క్స్ మాత్రమే తక్కువ. ఎస్సీకి 98, ఎస్టీకి 94, ఓబీసీ 101.5. సేమ్ యూఆర్ కేటగిరీ అట్లే ఉంది, ఓబీసీ కేటగిరీ అట్లాగే ఉంది. ఈడబ్ల్యూఎస్ 1 మార్క్ అయితే తక్కువైంది, అంటే 99.30. ఎక్స్ సర్వీస్మెన్ 78. అవుట్ ఆఫ్ 120కి మీరు రాసిన 120 క్వశ్చన్స్కి మీరు తెచ్చుకోవాల్సిన మార్క్స్ ఇవి. అంటే దాదాపు 90% తెచ్చుకోవాల్సి వస్తుంది 120 మార్క్స్కి. 90 to 85% లేండి రఫ్గా. ఒకసారి గమనిస్తే మీరు ఒకసారి గమనించండి, ఏ రేంజ్లో ప్రిపరేషన్ చేస్తున్నారు. ఈ కట్ ఆఫ్లో ఎందుకు ఇంత ఎంకరేజ్ అవుతుంది అంటే కాంపిటీషన్ అండి. మెయిన్ కాంపిటీషను, పోస్టులు తక్కువ కూడా కావడం వన్ ఆఫ్ ద మెయిన్ రీజను. చాలామంది అయితే ముందు నుంచే ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళైతే ఈ ఎగ్జామ్స్ని క్రాక్ చేసి చేస్తున్నారనమాట. కేటగిరీ నెంబర్ 4 చూడండి, మిగతా నెంబర్స్కి ఇవ్వలేదు, పోస్టులు లేవనుకుంటా. 104 చూడండి. అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ, 101 అనేది 120కి, 84 100 చేస్తే 84 మార్క్స్. ఇది పర్సంటేజ్ అనమాట. 98 అయితే 81 పోయింది. అది గమనించండి ఒకసారి. నెక్స్ట్ చూడండి, ఇది చెన్నై అయిపోయింది కదా, మీరు ఒకసారి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది మీరు. అందుకే సికింద్రాబాద్ చూడండి, ఓన్లీ కేటగిరీ నెంబర్ 1కి 83, యూఆర్కి, ఎస్సీ 78, ఎస్టీ 80, ఓబీసీ లేదు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 83, ఎక్స్ సర్వీస్మెన్ 71, నెక్స్ట్ హెచ్ఐఏ 59, ఎల్డీ వచ్చి 77. ఇవి మార్క్స్ అనమాట. ఇక్కడ మళ్ళీ 100 అవుట్ ఆఫ్ చేసి పెట్టాను చూడండి.
చూడండి 106 యూఆర్ కేటగిరీకి, అంటే 120కి, అంటే 14 మార్క్స్ తక్కువ 120కి. నెక్స్ట్ ఎస్సీ 94, ఎస్టీ 96, ఓబీసీ 106, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 100. నెక్స్ట్ చూడండి సార్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 85, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100. ఒకసారి గమనిస్తే ప్రతి జోన్లో అలాగే ఉందండి. చాలామంది కోల్కత్తా కూడా అప్లై చేసించారు, ముంబై అప్లై చేశారు, మన చుట్టుపక్కల అన్నీ ఇవే. ఒకసారి గమనించండి. టు బీ ఫ్రాంక్ నేను చెప్పాలంటే ఈ టెంప్లెట్ కూడా మీరు బోర్ కొడుతుందనే సిచ్యువేషన్లో నేను యూజ్ చేసింట. ఈ రైల్వే ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ ప్రిపేర్ అవుతే తప్ప మీరైతే జాబ్ కొట్టడం అనేది ఇంపాసిబుల్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్. అది ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, నెక్స్ట్ గ్రూప్ డి కానీ. గ్రూప్ డి ఇంకా పెట్టుంటుందిలేండి. నెక్స్ట్ రాబోయే కాలంలో ఇంకా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. ఎన్టీపీసీ కానీ, ఏఎల్పి అయితే రీసెంట్గా మనకి వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ చేశారు. లాస్ట్ వరకు చూడండి, అది కూడా ఒకసారి చెప్తాను. అది కూడా ఒక చిన్న క్లారిటీ. ఇది కూడా ఇంతకుముందు ఏముండే అంటే CBT 1 క్వాలిఫికేషన్, అంటే క్వాలిఫై నేచర్ మాత్రమే ఉండే. CBT 2 అండ్ CBAT వీటిలో 50% వస్తే తప్ప మీరు జాబ్ అయితే ఫైనల్ క్లియర్ చేయలేరు. ఇప్పుడు రీసెంట్గా చేంజ్ చేసిన ప్యాటర్న్. ఇప్పుడు టెక్నీషియన్ ఏం చేంజ్ చేస్తాడు ఇంకా రాలే మనకి. ఓన్లీ జస్ట్ షార్ట్ నోటీస్ మాత్రమే వచ్చింది. గ్రూప్ డి ఇంకా చెప్తాను. గ్రూప్ డి గురించి వెయిట్ చేయండి లాస్ట్ వరకు. సిచ్యువేషన్ ఏంటి ఇది అనమాట. నేను మీరు టెంప్లెట్ పెట్టడం అంటే ఫ్రాంక్గా మాట్లాడాలంటే 100, అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ 100/100 అంటే 100 ప్రిపేర్ అయితే తప్ప నువ్వు జాబ్ అయితే క్రాక్ చేయలేవు. 100 నువ్వు ప్రిపేర్ అయితే నీకు వచ్చే మార్క్స్ 80 నుంచి 90 లోపల ఉంటాయి. ఇది సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఇది కూడా చూడండి. చాలామంది ముంబై అయితే ఇంకా ఎక్కడ 100 తగ్గలే, అంటే కొద్దిగా అటు ఇటు 101, 100, 99 కొద్దిగా తగ్గింది. నెక్స్ట్ ఓబీసీ అంటే మళ్ళీ పూర్తిగా తగ్గలేదులేండి, 20 మార్క్స్ అనమాట డిఫరెన్స్ ఉంది. 101, 104 చూసినారు కట్ ఆఫ్లు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు ఇక్కడ, ఒకసారి గమనించుకోండి. ఓకే, తగ్గిందంటే మళ్ళీ 120కి కదా తగ్గడం. టు బీ ఫ్రాంక్గా నేను చెప్తున్నాను కదా, డెసిషన్ ఓన్గా తీసుకోండి. ఇది ఇంకా ప్రిపరేషన్ చేస్తారా చేయరా అనేది మీరే. టెంప్లెట్స్ అని మీకే అర్థం కావాలా. కోల్కత్తా చాలామంది కోల్కత్తా చూడండి. మా పోయినసారి ఏం చేస్తారంటే కోల్కత్తా పోస్టులు ఎక్కువ ఉన్నాయి, వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. అందుకే వేకెన్సీస్ ఎక్కువ ఉండడం వల్లనే అక్కడే అందరు అప్లై చేస్తారు. 103, 104 అన్నీ పోయాయి చూడండి. ఒకసారి గమనించండి. ఎక్కడైతే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయో అక్కడ ఒక్కసారి మార్క్స్ ఒకసారి గమనించుకోండి. ఓకేనా అండి. ఇది నెక్స్ట్ దీని గురించి మాట్లాడతా. ఇంతకుముందు మనకి అసిస్టెంట్ లోకో పైలట్ తీసుకొని వస్తున్నా, మీకు ఇంకా వెయిట్ చేయండి, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఇంతకుముందు మనకి టోటల్గా 9,970 పోస్టులు అయితే రిలీజ్ చేసినారు. ఓవరాల్గా 17 అనమాట. ఓవరాల్ చూస్తే 17 జోన్స్లో ఇప్పుడు మొత్తం రివైజ్ చేసి ఎంత పెంచారంటే 10,970 పోస్టులు అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. అంటే దాదాపుగా మనకి ఇక్కడ భువనేశ్వర్ ఇంక్రీజ్ అయింది, బిలాస్పూర్ ఇంక్రీజ్ అయింది, సికింద్రాబాద్ ఇంక్రీజ్ అయింది. ఓకేనా అండి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు 9,970 అయింది, ఇప్పుడు 10,970 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అంటే 1000 దగ్గర అయితే ఇంక్రీజ్ అయ్యాయి. ఎంత పెరిగినా ఏముంది సార్, సిచ్యువేషన్ ప్రిపరేషన్ లెవెల్ ఏంది. ఇప్పుడుండే రైల్వే ఆస్పిరెంట్స్ గురించి మాట్లాడతాను చూడండి. ఫస్ట్ 1 ఇయర్ జాబ్ వస్తుంది, సెకండ్ ఇయర్ జాబ్ వస్తుంది, థర్డ్ ఇయర్ జాబ్ వస్తుంది, ఫోర్త్ ఇయర్ జాబ్ వస్తుంది. అట్లా ఇయర్లీ పేరెంట్ అడుగుతూ పోతే ఇంట్లో ఏముందంటే ఎలా ఉందంటే యాసిటీస్ ఉంది. లైఫ్ అయితే యాసిటీస్ అయితే ఉంది. ఇంకొక చిన్న క్లారిటీ ఇస్తాను. అందరికీ జాబ్స్ వస్తున్నాయా? రావట్లే. ఇక్కడ హార్డ్ వర్క్ చేసినా రావట్లేదండి. ఇప్పుడు హార్డ్ వర్క్ చేసినా రావట్లేదు. దీంట్లో 0.1% లక్ కూడా ఉండాలి. అలా అయితేనే మన టైం బాగుండాలా, సిచ్యువేషన్స్ బాగుండాలి. ఇంకా మెడికల్ పంచాయతీ ఉంది, చాలా ఉంది. ఇంత సిచ్యువేషన్స్లో మనము జాబ్ క్రాక్ చేయాల్సి వస్తుంది. కాంపిటీషన్ అలా ఉంది, ప్రిపరేషన్ చేసే వాళ్ళు కూడా అలానే అయిపోయారనమాట. దీని సిచ్యువేషన్ ఏంది, రోజు అడిగేది ఎలా ఉంది అంటే యాసిటీజ్ ఉంది. లైఫ్ అయితే యాసిటీజే, ఏం చేంజ్ అవ్వలే. స్ట్రగుల్ అయిన వాళ్ళు చూడండి ఎంత. దీంట్లో 0.1, 0.2 ఇట్లా పోయిన వాళ్ళంతా కామెంట్ చేయండి. ఒకసారి కామెంట్ చేయండి, మీ సిచ్యువేషన్ చూడండి. ఎలా చూడాలా కదా, అట్లీస్ట్ ఐడియా ఉండాలి కదా. 0.1 1 మార్క్తో పోయిన వాళ్ళు ఉంటారు, 2 మార్క్స్తో పోయి ఉంటారు.
ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తా, ఒకసారి గమనించండి. ఈ పాయింట్స్ ఎందుకు పెట్టరండి అంటే చూడండి, 104.91 నీకు 104.90 వచ్చినా ఇక్కడ క్రాక్ చేయలేవు నువ్వు. అది గమనించండి. 104.8 వచ్చినా నీకు రానట్లే జాబ్. 103.51 ఉంది, 103.50 వచ్చినా రాదు. ఒక పాయింట్ తగ్గింది కదా, 0.01 తగ్గింది కదా ఇక్కడ. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడుండే సిచ్యువేషన్లో, ప్రిపరేషన్ లెవెల్లో. అంటే కాంపిటీషన్లో కూడా అలానే ఉందన్నమాట. నీకు ఒక పాయింట్ తగ్గినా నీకు జాబ్ రానట్లే. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. నాకు 103 మార్క్స్ వచ్చాయి, నాకు ఎందుకు రాలే, ఏమైనా ఛాన్స్ ఏమైనా ఉంటే మీకు వీళ్ళకి ఇక్కడ ఉండే క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ ప్రాబ్లం కానీ, లేదా డీవీలో ఏమైనా సర్టిఫికేట్ లేకపోతే ఫుల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరు షార్ట్ లిస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, అంటే సెకండ్ డీవీ పిలిచే ఛాన్స్ ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి గమనించండి. ఈ పాయింట్స్ ఎందుకు పెట్టినారో కూడా చెప్తున్నాను మీకు నేను. ఒక్క పాయింట్ తగ్గినా, 0.1 తగ్గినా నీకు జాబ్ రానట్లే, నువ్వు ఫైనల్ వరకు పోయి వెనక్కి వచ్చినట్లే. చాలామంది ఉన్నారు ఇలాంటి బాధితులు. మీరు కూడా ఒకసారి న్యూ కమర్స్ అంటే న్యూగా ప్రిపరేషన్ చేసే వాళ్ళైతే రియాలిటీ తెలుసుకోండి ఫస్ట్. ఓకేనా అండి? ఇప్పుడు ఏంద్రా ఇలా తయారయ్యారంటే అదే ఉంది సిచ్యువేషన్. మనం ఎంత గింజుకున్నా ఇది ఆర్ఆర్బి బోర్డు వాడు ఏం చేస్తున్నాడు, పాయింట్ సిస్టమ్ ఎప్పటి నుంచో తీసుకొస్తున్నాడు. 0.1, 0.2, 1 మార్కు, 2 మార్క్స్, 3 మార్క్స్ ఇవన్నీ పోతున్నాయి. ఇంత ఘోరం ఏంది సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ అలా ఉంది. కాంపిటీషన్ ఇదంతా కాంపిటీషన్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి మీరందరూ. ఈసారి ఎలాగైనా జాబ్ కొడతారు, ఖచ్చితంగా జాబ్ కొట్టాలా. ఖచ్చితంగా జాబ్ కొట్టాలన్నా లాస్ట్లో ఏమవుతా అంటే ఇది. ఇంకొక చిన్న క్లారిటీ ఇస్తాం, ఫైనల్ మాట్లాడతాం. టాపిక్ అన్నీ ఇంకా ఏమైనా టాపిక్ మర్చిపోయినాడో ఫస్ట్లోకి వెళ్తాను నేను. ఒకసారి బోర్ కొట్టిస్తున్నానా? అట్లా ఏం లేదండి, మీకోసమే చెప్తుండేది, వినండి. రైట్, ప్రిపరేషన్ రియాలిటీ ఇది తెలుసుకున్నట్లున్నారు. నెక్స్ట్ హార్డ్ వర్క్ వర్సెస్ స్మార్ట్ వర్క్ అని చెప్పిన. మీరు ఎంత హార్డ్ వర్క్ అది గురించి మాట్లాడినా, ఎంత అన్నా హార్డ్ వర్క్ చేయండి, ఫైనల్గా మనకు జాబ్ రావాలంటే మినిమం ఒక 1% అయినా మన లక్ ఉండాలి. 100% సిలబస్ కవర్ చేశారా? మీకంటూ ఒక క్లారిటీ ఉందా? మీరు సిలబస్ తెలుసుకుంటున్నారా? తెలుసుకోకుండా ప్రిపరేషన్ చేస్తున్నారా? మన ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ పేపర్ లెవెల్. ఇప్పుడుండే పేపర్ లెవెల్ ఎలా చేస్తున్నాడంటే మనోడు, ఒక 10 షిఫ్ట్లు జరిగితే దాంట్లో 7 షిఫ్ట్స్ ఈజీగా ఇచ్చేసి మార్క్స్ అనేవి అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేసి, నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్ జరిగితే అందరు దాదాపుగా 95, 80 నుంచి 95 అటెంప్ట్ చేసే విధంగా వాడు క్వశ్చన్స్ అనేది అక్కడ ఈజీగా క్రాక్ చేసేస్తున్నాడు. అంటే ఇక్కడ ఎట్లా పోతుంది, అందరూ ఎవడైతే మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటారో వానికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి, ఈ 3 షిఫ్ట్స్ ఉంటాయి కదా, ఇవి కూడా తెలుసుకోండి. ఈ 3 షిఫ్ట్లో మ్యాక్సిమం హార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు కొన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయలేరు. అంటే ఆల్మోస్ట్ 60 నుంచి 70 లోపల ఉండే అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ ఏ ఉంటాయి. ఈ మార్క్స్ తెచ్చుకుంటేనే నువ్వు క్వాలిఫై అవుతావు. ఈజీ ఇచ్చి మిమ్మల్ని దెబ్బడు కొడతాడు, హార్డ్ ఇస్తే దెబ్బ ఏమి ఉండదు. హార్డ్ పేపర్ వస్తేనే కొద్దిగా బెటర్ చాలామందికి. ఈజీ ఇచ్చారంటే ప్రతి ఒక్కరు అన్నీ అటెంప్ట్ చేయలేరు కదండి. అందరూ ఇదే కదా, ఈజీ వస్తే చేస్తారు, కొన్ని తెలిసినోడు చేస్తారు. కొంతమంది అయితే ఈజీ ఇచ్చినా చేయలేకపోయే సిచ్యువేషన్స్ వస్తాయి. అంత ఈజీ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయలేరు. అంతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, వాడు ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేడు, కొద్దిగా హార్డ్గా ప్రిపేర్ అయింటాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇంత దారుణాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ ట్రెండింగ్ అయితే ఈజీ ఇచ్చి కట్ ఆఫ్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాడు. ఈ 104, 103 పోవడానికి రీజన్ కూడా అదే. ఇది కూడా చెప్తాను మీ అందరికి నేను. ఓకేనా అండి? నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ మీరు ప్రిపరేషన్ చేయాలా వద్దా, ఇది సిచ్యువేషన్. ఇది డెసిషన్ మీరే తీసుకోవాలండి. సిచ్యువేషన్ ఎలా ఉందంటే నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. మీరు ముందే బ్లైండ్గా ఫిక్స్ అయితే తప్ప దీన్ని ఏం చేయలేరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్కి 100కి ప్రిపేర్ అయ్యే విధంగా ఉంటేనే మీరు ప్రిపరేషన్లో ఉండండి, లేకపోతే వచ్చి వేస్ట్.
కొంతమంది క్వాంట్ మాత్రమే చేస్తాడు, కొంతమంది రీజనింగ్ మాత్రమే చేస్తాడు. ఇవి 2 చేసి జీకే చదవడు ఒకడు, కరెంట్ అఫైర్స్ చదవడు. దీనిలలో ఇక్కడ చూడండి 100 మార్క్స్కి నువ్వు ఇక్కడే కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ 10 to 20 ఇస్తాడు. ఈ 20 మార్క్స్ నువ్వు రాకపోతే నీకు జాబ్ ఎక్కడి నుంచి వస్తుందండి? బ్లైండ్గా ఫిక్స్ కాండి. అవుట్ ఆఫ్ ప్రిపరేషన్ లెవెల్ ఉంటేనే అట్లీస్ట్ మినిమం 6 months అయితే ప్రాక్టీస్ ఉండాలి. మినిమం 6 months ప్రాక్టీస్ లేకోకుండా, అంటే ఆల్రెడీ సీనియర్స్ గురించి మాట్లాడటం లేదు, ఓన్లీ జూనియర్స్ గురించి మాట్లాడుతున్నా. మినిమం 6 months మీతో ప్రాక్టీస్ లేకపోతే చాలా ఇంపాసిబుల్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎనీ టైం ప్రిపరేషన్లో ఉంటే తప్ప. అంటే అన్నీ కవర్ చేయాలి. నా క్వాంట్ స్ట్రాంగ్లే, నేను రీజనింగ్ స్ట్రాంగ్లే, జీకే చదవను నేను, ఇవి 2 జాబ్ కొడతాను నేను, ఇట్లాంటివన్నీ రైల్వే ఎగ్జామ్స్లో ఇంపాసిబుల్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టెక్నీషియన్ ఉంది, టెక్నీషియన్ 100 మార్క్స్, జనరల్ సైన్స్ ఉంది సపరేట్గా. ఇప్పుడు ఏం మారుస్తాడో తెలియదు, అది కూడా నోటిఫికేషన్ వచ్చేంతవరకు తెలియదు. మనోడు ఏం చేస్తాడో తెలియాలి కదా ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఏమైనా ట్రేడింగ్ ఏమైనా పెడతాడేమో, ఎవరు ట్రేడ్ వాళ్ళు పెడతారేమో. ఇప్పుడు ఏఎల్పికి ఎలా పెట్టాడో టెక్నీషియన్ కూడా అలా పెట్టే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎన్టీపీసీ చూడండి మార్క్స్ ఎలా పోయాయో. ఇంకొకటి ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు చాలామంది. ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే జాబ్ వచ్చేసినట్ల, అలా ఎలా అవుతుంది? ప్రిలిమ్స్ క్లియర్ చేయకోకుండా, అంటే సింపుల్గా నేను ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే చాలా నాకు మెయిన్స్ వచ్చేస్తుంది. ఎలా అవుతుందండి అది? ప్రిలిమ్స్ పేపర్ వేరే అవుతుంది, మెయిన్స్ పేపర్ చాలా లెవెల్ అనేది డిఫికల్టీగా మారిపోతుంది. మీరు మైండ్లో ఫిక్స్ అయిపోవాలా, ప్రిలిమ్స్ మెయిన్స్ ఉందంటే మీరు మెయిన్సే ప్రిపేర్ కావాలా. ఆ మైండ్ సెట్ ఉండాలి. ఇంకొకటి, ఇది బిగినర్స్ అందరికీ చెప్తాను, తెలిసిన వాళ్ళకి కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మీరు అవుట్ ఆఫ్ ప్రిపరేషన్ లెవెల్లో ఉంటేనే ఉండండి, లేకపోతే శుభ్రంగా వేరే ఫీల్డ్ చూసుకునేది చాలా బెటర్. అప్కమింగ్ ఎగ్జామ్లో ఇవన్నీ చదివినా అవుట్ ఆఫ్ మీరు అటెంప్ట్ చేసి వచ్చి హోప్స్ పెట్టుకుంటే తప్ప అప్పుడు ఫైనల్లో తెలుస్తుంది, అంత మించి ఏం లేదండి. ఓకే, ఇది నా ఛానల్ తరపు నుంచి నేను ఇచ్చే గైడెన్స్. నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ కూడా వస్తాయి మీకు, అంటే కొన్ని క్వశ్చన్స్ కూడా ప్రిపరేషన్లో ఉన్నాను, నేను చేస్తాను. డైలీ వీడియోస్ అయితే వస్తాయి మీకు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జీకే కావచ్చు. చాలామందికి కరెంట్ అఫైర్స్ కూడా ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తాయి నా నుంచి, నా యూట్యూబ్ ఛానల్ నుంచి. నా కాదు మన యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి వీడియోస్ అయితే వస్తాయి. ఇలా గైడెన్స్ వీడియోస్ కూడా వస్తుంటాయి. మీ ఛానల్లో మీరు సపోర్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇది మీరు సపోర్ట్ చేస్తే, మీరు చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా సపోర్ట్ చేసి నలుగురికి షేర్ చేయండి. కొత్తగా వచ్చే వాళ్ళకి, జూనియర్స్కి అయితే షేర్ చేయండి కంపల్సరీ. ఓకేనా అండి? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.